బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే అధికార ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. 38 జిల్లాలలో 243 అసెంబ్లీ స్థానాలలో 2 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాలలో రెండంచెల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్డీఏ మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకుంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ ఎన్డీఏకు పోటీ ఇవ్వలేకపోయాయి. జేడీయూ, బీజేపీల తుఫాన్లో ఆర్జేడీ, కాంగ్రెస్లు కొట్టుకుపోయాయి. ఈ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీల నిమో జోడీ సూపర్ హిట్ అయింది. రెండు పార్టీలు కూడా వ్యతిరేకతను అధిగమించాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిలో పొత్తుల ముందు నుంచే లుకలుకలు ఏర్పడ్డాయి. ఎన్డీఏ కూటమిలో ముందు నుంచే అన్ని పార్టీలు సయోధ్యతో సీట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రచారాన్ని ఎలాంటి విభేదాలు లేకుండా నిర్వహించాయి. ఇది కూడా ఎన్డీఏ కూటమి విజయానికి దోహదపడింది. ఇక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం కలిసి వచ్చింది. తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ వయసు గురించి కించపరిచేలా విమర్శలు చేయడం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా, జేడీయూకు సింపతిగా మారాయి. బీజేపీ సహజంగా పట్టణాలలో ఉండే ఓటు బ్యాంక్, జేడీయూకు గ్రామాలలో ఉండే సంస్థాగత నిర్మాణం, ఈ రెండు కలిసి అఖండ విజయాన్ని సాధించిపెట్టాయి. దీంతో పాటు కుల సమీకరణలు, మహిళల ఓట్లు ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చాయి. ముఖ్యంగా లాలూ ప్రసాద్ సమయంలోని జంగిల్ రాజ్ పాలనను ఇంకా బీహార్ ప్రజలు మర్చిపోలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది. నితీష్ కుమార్ పాలనలో లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్ని జంగిల్ రాజ్ ప్రజలు బేరీస్ వేసుకొని ఓట్లు వేశారని తెలుస్తుంది. కుల మత సమీకరణను పరిశీలిస్తే ముఖ్యంగా యాదవులు, ముస్లింలు ఆర్జేడీ కూటమికి ఓటు వేసినట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఫలితాలను చూస్తే యాదవులు కూడా అంత ప్రభావవంతంగా ఆర్జేడీకి ఓటు వేయలేదని తెలుస్తుంది. యాదవేతర, ముస్లిమేతర ఓటర్లు మొత్తం గంపగుత్తగా ఎన్డీఏ కూటమి వైపు నిలిచారు. ఓబీసీలు, అగ్రకులాలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు మోడీ, నితీష్ జోడీకి మద్దతు ఇచ్చారు.